ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు పెట్టుకుని పరాయిదాన్ని చేసుకుంటావా? చూసావా చిన్నబాబు, ఇప్పుడు ఇంట్లోనే గొడవ మొదలైంది. నానా నన్ను ఏం చేయమంటావు? ఇలా చూడు, మీ అక్కల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం నా వల్ల కాదు. కానీ ఇక్కడ ఒక్కళ్ళు ఒప్పుకోకున్నా నేను ఒప్పుకోను. అవును, వాళ్ళు ఒప్పుకోలేదంటే అప్పుడు మేం చూపించిన అమ్మాయినే నువ్వు చేసుకోవాలి. ఏమంటావు? సరేనా? అందరినీ తీసుకురావడం నా బాధ్యత నాన్న. నువ్వంటావుగా అందరితో కలిసి ఒక ఫోటో తీసుకోవాలని. అది జరుగుతుంది నాన్న. ఏంటి మాయోయ్, పిడుగు లోనా పడుతుంది బయట పడుతుంది. నువ్వేంట్రా అంటే ఏదో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి గ్రూప్ ఫోటో తీసినంత ఈజీగా చెప్పేసి వచ్చావు. ముందు ఆ అమ్మాయిని తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కనే ప్రాసెస్ మొదలెట్టి ఆ తర్వాత వీళ్ళని కాంప్రమైజ్ చేసావంటే కరెక్ట్ గా ఉంటుంది. దానికైనా 3 ఏళ్ళు పడద్దే. ఓ చాపాది ఇంటికి తీసుకుని ఇంటింటికి వెళ్ళి పంచాయతీ పెడితేనే ఈ సమస్య తీరుతా. ఎందుకు భయపెడతావు? భయపెట్టట్లేదు మా అయ్యా, ఇట్స్ ప్రాక్టికల్. ఆ అమ్మ ఈ అమ్మ కాదు, మంగమ్మ, ఐ మీన్ సతీలీలావతి. కాళ్ల మీద పడేటట్టు చెయ్యాలనుకుందో మొగుణ్ణి కూడా వదిలిపెట్టదు. రెండోది విజయ లలిత. ఆడదాని గెటప్పులో తిరిగే మగరాయుడు, యాక్షన్ కింగ్. మూడోది సంయుక్త. రక్త కన్నీరు. కన్నీరే తన ఆయుధం. ఏడ్చి ఏడ్చి ఏదైనా సాధిస్తుంది. నీకు సిగ్గు, శరం, లజ్జ, మానం, అభిమానం ఏమైనా ఉన్నాయా? నిన్ను చేసుకున్నానే నేను రాణిలా బతకాలనే కదా మా నాన్న నాకు సంయుక్త రాణి అని పేరు పెట్టాడు. నాలుగోది ఝాన్సీ రాణి. గూఢచారి. వీళ్ళందరికీ అడ్మిన్ అదే. అందరికి నచ్చిందంటే అది నచ్చలేదంటుంది. అందరూ నచ్చలేదంటే అదే నచ్చిందంట కదా. మీరు నేను చెప్పేది వింటారా? వినరా? వింటారు కదా. అయితే నాతో రండి. ఐదవది పద్మావతి. ప్రేమ దేవత. అది బతికేది తన కూతురు కోసమే. ఆ కూతురుకి ఏమన్నా అయితే ఏ అగాయత్యం చేసుకుంటుందో తెలీదు. అక్కలే ఎలా ఉంటే మరి బావలు వాళ్ళు కాకుండా నీలనీరద బావకుడు. నువ్వు కోర్టు ఆర్డర్ ని తూచా తప్పకుండా పాటించావు కనుక నీకు నిబంధనలతో కూడిన బెయిల్ ఇస్తున్నాను. వీటన్నిటికీ భయపడిపోతే మనం సాదా సీదా మనుషులు అవుతాం పుల్లబాయ్. పదా చూసుకుందాం. ఏంట్రా గూఢచారి ఇప్పుడు? అయ్యో. హలో ఏరే తమ్ముడు, ఎవరో నీరదంటే తనతో పెళ్ళంటే అమ్మ నాన్న ఓకే అన్నారంట. ఏం జరుగుతుందిరా అక్కడ? ఏం చేస్తున్నావు నువ్వు? అక్క 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 అలాంటిదే లేదక్క. అందరితో గూఢచారిని పేరు పెట్టారుగా. 4G 5G కంటే ఫాస్ట్ గా ఉన్నారే. మొత్తానికి ఓ రామాయణాన్ని, ఓ మహాభారతాన్ని చూడబోతున్నాము. ఇట్ ఈస్ బిగినింగ్. ఆర్డర్ ప్రకారం ముందు మా ఇంటికి వెళ్దాం. అప్పుడే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది. హారతి. వాడేమైనా సత్యాగ్రహ పోరాటానికి వెళ్ళొచ్చాడా? పోగా లోపలికి. సిగ్గులేదురా మీకు? పోండ్రా బయటికి. ఏంటంటే మన కోసం పోరాడు అని అలా మాడతారు? ఎవరితో చెయ్యెత్తి మాట్లాడుతున్నావు? ఆయన మా మావయ్య. నన్ను తిట్టడానికి ఆయనకు హక్కు ఉంది. పోండ్రా బయటికి. నేను వాడితో సహా అందరినీ బయటికి వెళ్ళమన్నాను. వెళ్ళమనవే. ఇక వాడు నాకు మొహం చూపించకూడదు. కొత్త నంబర్ వస్తుందేంటి? హలో ఎవరు? అక్క చెప్పక. ఏంటి కొడుతున్నారా? ఇదో వస్తున్నానక్క. ఏకమాయా? అదే కదా, ఎవరిని అడిగితేనే గొడవకు వస్తుంది. ఇంకే అక్కని అడిగితే అంతే సంగతులు. మీ అమ్మ అయితే నీకు ఫోన్ చేసి ఉండేది. రెండోదా మూడోదా అని. రెండిట్లో ఒకటి పట్టుకున్నా. రెండో ఒకే అయి ఉంటది. కరెక్ట్ మావయ్య. ఊళ్ళో అప్పుడప్పుడు తన్నులు తినేది పందింకోడి మొగుడు ఒక్కడే. ఇదిగో మా ఊరోళ్లే. ఎప్పుడు చూసినా నరుక్కోవడం, చంపుకోవడం. కొట్టుకుని చావండ్రా. నేను అసలు పట్టించుకోను. ఎవడ్రా మా చిన్న చేసేది?
ఎందుకు? నాతో గొడవ పట్టలేదే ఆగయ్యా. నువ్వే కదా గొడవ జరుగుతుంది బావని కొడుతున్నారని ఫోన్ చేసావు. గొడవ అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను చెప్పు. నేనెందుకున్నాను? మరి అదేంటి? అది భాగస్తుల మధ్య ఏదో గొడవ వచ్చిందంట. మీ బావే దాన్ని సర్దేస్తున్నారు. మరి ఏ అక్క? హలో మావయ్య మంగమ్మ నా అమ్మ అయితే తన్నుకునేది మా నాన్న. కాస్త ఎంగిలి పడేయాలండ్రా. అక్కడ మా నాన్న కొల్లపడుస్తుంటే నువ్వు భోజనం చేయమంటావు. నిన్ను నీ పని వచ్చే చెప్పు. ఒరేయ్, మీరు ఎందుకు వచ్చినట్టు ఎక్కడికి అయ్యో, పోతున్నట్టు? మావయ్య, ఇప్పుడే త్రీ టర్నింగ్లు. త్వరగా, త్వరగా, త్వరగా. ఎక్కు, 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 ఎక్కు. రేయ్, ఇప్పుడు కొట్టండి రా ఆయన్ని. అడిగే దిక్కులేదనుకున్నారా? యుద్ధవీరుల కుటుంబం వారసుడు వచ్చాడ్రా. ఎంత ధైర్యం రా నీకు? మా నాన్న కొడతారా? ఏయ్, ఎవడైనా మా బావ మీద చేయేశాడో బాడీలో పార్కులు ఉంటాయి కానీ పనికి రాకుండా పోతాయి. ఏమైందేంటి? సురేంద్ర జైలు నుంచి వచ్చాడంట. నా బ్యానర్ తీసేసి ఆడి బ్యానర్ కట్టారు. అదే గొడవ. నువ్వేంటి కొత్త నెంబర్ నుంచి చేసావు? నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదురా. కొట్టడానికి వచ్చిన వాళ్ళ ఫోన్ పిక్కొని మాట్లాడాను. నువ్వు రాచిన బాబు. ఓ మంచి మాట చెప్దామని వచ్చాను, అంతలో ఇలా అయిపోయింది. ఏంటి పెళ్ళా? ఏంటి ఈలోగా గూడసారి చెప్పేసిందా అనుకున్నా. ఏయ్, నాకెవరూ చెప్పలేదు. నాకు మంచి మాట అంటే నీ పెళ్ళే కదరా. ఆ రాదమ్మా ఇందిరా. నీల నీరద. నీలా నీరదా? తను నేరదా, నువ్వు నారదా? అదెవరు? లవ్ అయిపోయింది. వాళ్ళది చాలా పెద్ద కుటుంబమే. పెద్ద ఫ్యామిలీ. చల్లటి మాట చెప్పావురా. నేను చెప్పకూడదు. అక్క బంధుత్వం అని వాళ్ళని చేసుకుంటావేమో అనుకున్నా. రేయ్, నేను చెప్పానని ఎవరితోనూ చెప్పకురా. మళ్ళీ వాళ్ళు నా మీద గొడవకొస్తారు. రేయ్, నేనేం చెప్పను. మొదటి వాడుగా నేనే వచ్చి నుంచుంటాను బామ్మర్దే. థ్యాంక్స్ బావా. ఓకే ఓకే. అందుకే మావయ్య ముందు మా ఇంటికి వద్దామని చెప్పాను. చూసావుగా పాజిటివ్ వైబ్రేషన్. నేను ఇంకా మాట్లాడడం పూర్తి చేయలేదే. చెప్పు బావా. మన కండిషన్స్ మూడే మూడు. ఈయన మొదలెట్టాడు. ఒకటి నేమ్స్. శ్రీ తామర పువ్వుల చంద్రయ్య బిఏ అని శుభలేఖలో మొట్టమొదట నా పేరే ఉండాలి. అక్షరాలు చాలా పెద్దయి, డబుల్ కలర్ లో. నేమ్స్ విషయంలో తక్కువ కాకూడదు రోయ్. అలాగే బావా. 2 స్కిప్ అవుతావు, ఇప్పుడు చెప్తే టెన్షన్ అవుతావు కదా. 3 పట్టు పంచ పట్టు షర్టు విత్ 5 కాసుల చైను. ఏది వెండా? నువ్వు ముయ్యరా మొండ. కృష్ణరాజు పెళ్లిలో ఈ టీఎంసీ వచ్చి నుంచుంటే ఎంత బాగుంటుంది. అదిరిపోద్ది బావా. ఇప్పుడు 2కి వస్తాను. ఆ తెగిపోయిన చెప్పు మల్లెతావుల సోరయ్యగాడు. వాడు రాకూడదు. వాడొచ్చాడో ఈయన రావడం కుదరదు. కనీసం ఈ పెళ్లిలో అయినా మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోతారని అనుకున్నాను బావా. మా నాన్న ఆశ అదే. ఏంటది? మేం కలవాలా? అది జరగదంతే. అది జరగదంతే. ఏయ్, మధ్యలో నువ్వేంటి పోరా. ఈ భుజం మీద వేసుకొని పెంచానా ఎదవనే. విశ్వాసం లేదు. ఆస్తికి ఆశపడి అందరిలో అవమానించి నన్ను కోర్టుకి ఇచ్చాడు. ఎక్కడికి? కోర్టుకి. అండర్లైన్. అందుకే ఆడు చేసిన పాపానికి దేవుడు పిల్ల లేకుండా చేశాడు. గొడ్డుమోతి యాదవ్. బావా, ఏమండి? ఇంకా ఎన్ని రోజులు బావా ఇలాగా? ఎంతమంది కూడా ఉన్నా తోడబుట్టినోళ్ళు తోడు వేరే కదా బావా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఇది జరగదు. తిరుగుతున్నప్పుడు ఎవరు అక్కర్లేదు బావా. అడ్డం పడ్డప్పుడే అయిన వాళ్ళుంటే బాగుండు అనిపిస్తుంది. ఆస్తి ఏంటి బావా? బోర్డు ఆస్తి. ఎన్ని కోట్లు అనుకున్నా చివరికి కప్పెట్టేది బండి మట్టే బావా. నువ్వు తాగిన పళ్ళు తాగినోడే కదా. నువ్వు రా అంటే రాడా? నేను పిలుచుకొస్తాను బావా. ఏ, నా కొడుకు పెళ్లికే వాడిని పిలవను బామ్మర్దే. నా పెళ్లికి నిన్నే పిలవనుగా. అసలు నీకు పెళ్ళే చేయను రా బడుద్దాయి. నీ మొగుడు ఓ మాట్లాడుతున్నాడు, నువ్వు బెల్లం కొట్టిన రాయిలో చోద్యం చూసి కూర్చుంటావా? కానిండి, మీరు ఇలాగే కానిండి. మావయ్య అమ్మూరు వచ్చేసింది. అన్నా, ఈ పాటికి నువ్వు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో ఉండాల్సినవి. ఇలా గోడంలో కూర్చోబెట్టాడు ఆ కృష్ణరాజు గారు. బాగున్నావా రాంబాబు? బాగున్నానన్నా.
ఆ రోజు నా పెళ్లి క్యాన్సిల్ చేశానన్నా. నువ్వు ఉన్నప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. జనవరిలో 4 డేట్లు ఉన్నాయన్నా. ఒక డేట్ చెప్పామంటే ఇన్విటేషన్ ప్రింట్ చేపిస్తానన్నా. మీరందరూ వెళ్ళి భోంచేయండి. వెళ్ళి భోంచండి అయ్యా. నీ ప్రేమ నాకు అర్థమైందిరా, కానీ ఇంకో 6 నెలలు నేను అవైలబుల్గా లేను. అన్నా ఫ్రీ జామీన్ వచ్చిందన్నారే. జామీన్ వచ్చింది మర్డర్ చేసినందుకు, జైలుకి వెళ్తా అనేది మర్డర్ చేయబోతున్నందుకు. నువ్వు ఫీల్ అవ్వకు, జనవరిలో పెళ్లి పెట్టుకో. నువ్వు లోపలికి వెళ్ళి బయటికి రా అన్నా. ఆ తర్వాత నేను పెళ్లి పెట్టుకుంటాను. కృష్ణం రాజా అక్క అక్క అక్క. రేయ్ ఆడ అక్కలు ఎవర్రా? రారా సినబాబు, రాయ్యా నరసింహ, మీరిద్దరు వస్తారని తెలుసు, అందుకే కోడిని కోసి పులుసు పెడతానా. ఈ మనసు ఉందే, ఈ మనసు ఇంకెవరికి ఉంటుంది? ఏది ఏ మాకు మాత్రం నోరు లేదేంటి? బుల్లబాయ్, మాయా చెప్తున్నాను తప్పుగా అనుకోకు. చెప్పు మాయ్యా. మీ అమ్మ దగ్గర ఈ ప్రేమ లేదురా. అక్క అంటే మా రెండో అక్కే. తప్పులేదు తప్పులేదు. ఏమండి భోజనానికి రండి. వచ్చేసేవండి. అక్క, రండి రండి. నేను ఒక మంచి విషయం చెప్పనా? ఈ రోజు నేను 2 ముద్దలు లాగిచ్చాను. ఏంట్రా చెప్పు. నువ్వు ముక్కన్నం పెడుతున్నావు, నేను పప్పన్న పెట్టబోతున్నాగా. ఎలా ఉంటుంది? అలాగా సినబాబు, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానిచ్చే, నేను పెంచుకుంటాను. అయితే ఓ 10 15 కన్నా. తప్పకుండానయ్యా, వాళ్ళకి 1 2 అన్ని కడిగి చక్కగా పెంచుకుంటాను. భోజనం చేసేటప్పుడు ఎటువంటి మాట్లాడతాను. పిల్లవరయ్యా? నీల నీరద. మరి రాధమ్మా? ఆ, నువ్వు రాధమ్మనే చేసుకుంటావని అందరం అనుకున్నాం. ఆశపడ్డావా? తప్పులేదు తప్పులేదు, ఆశీర్వదించి పంపించే. ఏ బామ్మద్దే, బావా ఎలా ఉన్నావు? ఏదో ఉన్నావులే. విన్నాను పెళ్లి చేసుకోబోతున్నావంట. ఏంటి మా అన్న ఇంటికి వెళ్ళి వస్తున్నట్టున్నా? తెలుసు నువ్వు ముందు అక్కడికి వెళ్ళి వస్తావని. వాడు నేను పెళ్లికి రాకూడదని చెప్పుంటాడే. భుజాన్నే వేసుకుని పెంచానని భుజం తట్టుకొని చెప్పుంటాడే. పనికి మాలేదు, నాకు పిల్లలు లేరని ఎత్తి పొడుచుంటాడే. అలాగే పెళ్లికి 5 కాసులు చేయను కావాలని అడుగుంటాడే. నాకంత అక్కర్లేదయ్యా, 3 కాసులు సరిపోతాయి. పెళ్లికి నేను రావాలంటే ఆ వెధవ రాకూడదు అంతే. నన్ను అడిగితే వీళ్ళిద్దరూ రాకూడదు. ఏంట్రా మండుతుంది. ఆస్తి కోసం సొంత అన్నదమ్ములే ఇలా అయిపోవడం తప్పు బావా. ఎప్పటికైనా కలవాలిగా. అయ్యయ్యా కలవటం ఎందుకు బావా ఇంత పగ నీకు? పగ మాత్రమే కాదు, రోషం. మరి మాకు లేదండి రోషం. ఒరేయ్, నువ్వు ఏ అక్కర్లేదు. భోంచేయరా? మీ ఆయన కొట్టించు, కడుపు కాల్తున్నట్టుంది. పెద్దవాళ్ళు పెళ్లి చేయమంటే కొమ్మకి కూర్చుంటారా? ఈయన గారిని పెళ్లికి రమ్మను, అప్పుడు వచ్చి తింటాలే. మాయకు భోజనం వద్దంటే నాకు వద్దంతే. కూరలో ఉప్పు లేదు, ముక్క సినిమా వదలేదు మాయా. నాకు చాలా కోపం. భోంచేశారా? అది సరే ఏమండి? ఏడేలా ఉంటే మరి ఆడపిల్ల తల్లి